హై వ్యూవర్స్, చాలా ప్రాక్టికల్గా ఈ వీడియో ఇస్తున్నా. ఫస్ట్ టైం నేను పడ్డ ఇబ్బంది కూడా మీకు రివీల్ చేస్తున్నా. ఆడవారి విషయంలో వారు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, మీకన్నా పెద్దవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా, మీకన్నా చిన్నవాళ్ళు అయినా, లేదా మీ ఏజ్ వాళ్ళైనా, వారు మీతో ఫ్రెండ్లీగా ఉన్నారు, మీరు వారితో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఓకే, మీరు మగవాళ్ళు, వాళ్ళు ఆడవాళ్ళు, తెలిసి తెలియకుండా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. వారు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వారు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి ఇంకొంచెం ఎంజాయ్ చేస్తారన్నట్టుగా మీరు లిమిట్లోనే ఉంటూ ఇంకొంచెం చనువుగా ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీరు ఓకే కూల్ బాగానే ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఓన్ చేసేసుకుంటారు. ఎలాగంటే ఇక మీరు వారు సొంతం అన్నట్టు, మీరు లేకపోతే వాళ్ళు బతకలేమన్నట్టు. వాళ్ళకి ఆల్రెడీ పెళ్ళైనా పెళ్ళి కాకుండా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, సొసైటీ యాక్సెప్ట్ చేసిన యాక్సెప్ట్ చేయకపోయినా ఏదైనా సరే నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. అదేంటి మన ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్సా నువ్వు అనుకున్నావంట, నేను అట్లా అనుకోవాలి. అదేంటి మనం ముందుగానే మాట్లాడుకున్నాం కదా, సరదాగా ఉన్నా సరే సమ్ లిమిట్ వరకే, అది దాటేలా నేను ఉండను. నువ్వు కూడా ఎప్పుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఇలాగే ఉన్నావు. ఆహా, ఏదైతే అదేంటి, నాకు నువ్వే కావాలి. అదే నీకు భర్త ఉన్నాడు, అయినా సరే నువ్వే కావాలి. నీకు పిల్లలు ఉన్నారు, సొసైటీ ఏమైంది, అయినా సరే నువ్వే కావాలి. ఇలా నా లైఫ్లో జరగలేదు, నాకు తెలిసిన లైఫ్లో జరిగింది. నాకు మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే, ఛానల్ పెట్టిన తర్వాత మెయిల్స్, అతను ఇన్స్టాగ్రామ్ ఇలా చాట్ నడిచిన మూమెంట్లో నేను నార్మల్గానే ఉంటున్నా. కానీ అవతల వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుందని తెలిసినప్పుడు నేను నెమ్మది కన్వర్షన్ కట్ చేస్తుండేవాడిని. దాంతో వాళ్ళు ఫీల్ అయిపోతూ హట్ అయిపోతూ కామెంట్స్ పెడుతున్నా, కామెంట్స్ కదా ఏమంటారు అబ్బా, మెయిల్ కానీ లేదన్నప్పుడు మెసేజ్లు పెడుతున్నప్పుడు నాకు ఇంకా భయం వేసేది. లేదు అసలు నేను డైరెక్ట్గా చాట్ చేయకూడదు, డైరెక్ట్ అసలు రిప్లై ఇవ్వకూడదు. అప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది చెప్పేసి ఇక టెక్నికల్ టీమ్కి ఇచ్చేసి, మా టెక్నికల్ టీమ్కి. అప్పటి నుంచి నేను పర్సనల్ జోలికే పోవట్లేదు, అసలు భయం వేసింది నాకైతే. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, బయట ఎక్కడో ఉన్నటువంటి నేను నా లిమిట్స్ నేను ఉంటూ జస్ట్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఫీల్ అవుతున్నారు, మనం కూడా ఫ్రెండ్లీగా ఉందామని ఉంటేనే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్. అది మన వల్ల కాదు, అయినా సరే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అన్నట్టు ఉంటున్నారు. ఇది దూరంగా ఉన్నటువంటి మనుషుల మధ్య. అదే దగ్గరగా ఉంటే, ఎదురెదురుగా ఉంటే. విజయలక్ష్మి అనంతపురంలో సచివాలయంలో టౌన్ ప్లానింగ్ సెక్రటరీగా చేస్తున్నారు. దెన్ విలేజ్ సర్వేయర్గా అదే సచివాలయంలో ఇంకొక అతను చేస్తున్నాడు వేరే చోట. అతనికి ఫోన్ చేసి నిన్న, నువ్వు రా లేదని చచ్చిపోతా, నువ్వు రా లేదని చచ్చిపోతా. పాప పిల్ల అతను భయం వేసింది, వెళ్ళాడు. అప్పటికే ఆమె ఫ్యాన్ కూరేసేసుకుంది. ఇంకా అతను అద్దాలు పగలగొట్టి చుట్టుపక్కల హెల్ప్ తీసుకుని లోపలికి వెళ్ళాడు ఆమెను కాపాడతామని. బట్ అప్పటికే చనిపోయింది. వాళ్ళు అడిగారు, ఎవరు బాబు నువ్వు అసలు, ఎందుకు ఆమె చనిపోద్దని నీకు ఎట్లా తెలుసు, అండ్ నువ్వు ఎలా ఇంత డేర్ చేసి వెళ్ళున్నావు ఏంటంటే, ఆమె నా ఫ్రెండ్ అనండి, నాకు తెలుసు అండి, నువ్వు రా లేకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి అందండి, అందుకే వచ్చాను అన్నాడు. దానికి అక్కడ వరకు అర్థమైంది, ఆ అమ్మాయి ఈ అబ్బాయి ప్రేమలో ఉన్నారు. ఆ విజయలక్ష్మి వచ్చేసి కొద్ది రోజుల క్రితం వాళ్ళ అక్క వాళ్ళ భర్త చనిపోయింటే, బాగా చనిపోతే వాళ్ళ అక్కకి హెల్ప్ఫుల్గా ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లో ఏదో ఒక తెలిసిన డిప్రెషను, వంటతనం, ఎందుకంటే లోన్లీగా ఉంటుందంట సింగిల్గా రూమ్లో అద్దె తీసుకొని. అయితే నిన్న ఈ సచివాలయం అన్నప్పుడు వాళ్ళ పైన అఫీషియల్స్ ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఒక 3 నెలలు నాకు లీవ్ కాదని చెప్పేసి అడిగిందట. వాళ్ళు వెయిట్ చేయి అంటున్నారట. టైం ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప వాళ్ళు రిప్లై ఇవ్వలేదంట. దాంతో ఇంటికి వచ్చి రకం చేసుకుంది అని అంటున్నారు. ఇక్కడ ఆమె చనిపోయిన తర్వాత ఆ టౌన్ ప్లానింగ్ వాళ్ళు కానీ సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళు ఎవరు వచ్చిన దాఖలాలు. ఇతను పాపం తను చేయగలిగి తను చేశాడు, వచ్చి ఇంకా బతికించుకుందామని. అతను తప్పు లేదు. తప్పు ఎవరిది మరి, విచారణలో తేలాలి. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, చాట్లకే ఉంటాయి కదా, ఇవన్నీ ఏదైనా కదా కావచ్చు, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఆడవారితో, పిల్లల నుంచి పెద్దల వరకు. ఈవెన్ ఆడవాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అమ్మ మీకు పుణ్యం ఉండింది, ముక్కు ముఖం తెలియని వారితో దయచేసి వాళ్ళు ఇబ్బంది పెట్టద్దు, మీరు ఇబ్బంది పడద్దు. రీసెంట్ టైమ్స్లో చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళని ట్రాప్ చేసి ఏం చేస్తున్నట్టు మీకు తెలుసు, ఓకేనా. మీకు ఇబ్బంది అయితే ఏంటి మెసేజ్లు అని నాలాగా రామానుజం మాస్టర్లు ఎవడు చెప్పడం, బాబు ఏదో తేడా ఉంది ఏంటారు బాబు అని చెప్పేసి క్లోజ్ చేసుకుని ఎవడు పోడు. ఏదైతే అదేందే
వాళ్ళు అడుగుతుంటే ఇంకేంటి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. దానివల్ల అన్యాయంగా మీరు బలైపోతారు. అండ్ సోషల్ మీడియా వల్ల ఇప్పటికీ ఎన్ని జీవితాలు నష్టం మీకు తెలుసు. సో జాగ్రత్తగా ఉండండి. ఇక డైరెక్ట్గా అన్నప్పుడు, దగ్గరగా అన్నప్పుడు, చుట్టుపక్కల అన్నప్పుడు, తెలిసిన వాళ్ళు అన్నప్పుడు బీ ప్రాక్టికల్, బీ పాజిటివ్, బీ వైస్. ఆడ మగ అన్నప్పుడు ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరు లిమిట్స్లో వాళ్ళే ఉండండి. ఒక రిలేషన్ అనేది మొదలైతే దాన్ని ఏ రకంగా ముందుకెళ్ళండి చూసుకోండి. నేను వీడియో క్లోజ్ చేసుకుని మరలా చెప్తున్నా, దయచేసి నాకెవరు పర్సనల్ మెసేజ్లు పెట్టవద్దు. నేను అసలు మెయిల్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, మెసెంజర్ కానీ ఎక్కడ కూడా నేను డైరెక్ట్గా నేను రిప్లై ఇవ్వను. మా టెక్నికల్ టీం చూసి నాకు చెప్తే నేను రిప్లై ఇస్తాను. ఎక్కడైనా తేడాగా ఉందంటే వాళ్ళు సైబర్ దానికి కంప్లైంట్ ఇస్తారు, లేదా వాళ్ళు బ్లాక్ చేయడం ఏదో చేస్తారు. ఎందుకు ఇది అంటున్నానంటే, రీసెంట్ టైమ్స్లో మా టెక్నికల్ టీం చెప్తున్నారు ఎక్కువ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఆర్ బ్రోనస్ ఆర్ వేరే ఎక్కువ వస్తున్నాయని. నాకు ఇబ్బంది, దయచేసి గుర్తుంచుకోండి ప్లీజ్. ఫ్రీ కూడా నేను ఉండలేనటువంటి వెనక వస్తూ ఉంటాయి. టెక్నికల్ టీం దగ్గర నాకు పరుగు పోతుంది. ఎందుకంటే కొంతమంది అక్కడ పర్సనల్ మెసేజ్లే పెడుతున్నారంట. ఎందుకు చెప్పండి? నన్ను ప్రశాంతంగా ఇలా ఉండేవాడిని. అండ్ చక్కగా మీరు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చక్కగా మీ ఫ్యామిలీ మీరు ఉండండి. అండ్ సోషల్ మీడియాలో ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇన్ఫర్మేషన్ వైజ్ అంటారా, ఎంత దూరమైన వెళ్తా, ఎంత పెద్ద ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీకు ఇస్తా, మా టెక్నికల్ టీంకి ఇస్తా, వాళ్ళు ఇస్తారు, లేదా డైరెక్ట్ నేను ఇస్తా. అవసరం ఉంటేనే మెసేజ్ పెట్టండి, అవసరం ఉంటేనే మెయిల్ చేయండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ గతంలో నాతో చాట్ చేసిన వాళ్ళు కావచ్చు, మెయిల్స్ పంపినప్పుడు కావచ్చు, ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ హ్యాపీగా ఉన్నారని భావిస్తున్నా. ఇంకెప్పుడు కూడా సోషల్ మీడియాలో కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, మీరు దయచేసి అన్నోన్ పర్సన్స్ అయినా, నోన్ పర్సన్స్ అయినా ఎవరితో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ విజయలక్ష్మిలాగా ఇంకెవరు చనిపోవద్దు, అన్యాయంగా ఒంటరిగా ఉన్నటువంటి వారి జీవితాలతో ఎవరు ఆడుకోవద్దు.